The next topic is velocity diagram for impulse turbine. సో మనకున్న టర్బైన్స్లో స్టీమ్ టర్బైన్స్లో టూ టైప్స్ ఏంటంటే ఒకటి ఇంపల్స్ టర్బైన్, ఇంకొకటి రియాక్షన్ టర్బైన్. సో ఈ వీడియోలో మాత్రం ఓన్లీ ఇంపల్స్ టర్బైన్ యొక్క వెలాసిటీ డయాగ్రామ్ మాత్రమే డ్రా చేస్తాను. అండ్ దాంట్లో ఉండే వేరియస్ ఫార్ములాస్ ఏంటి, లేదా వేరియస్ వెలాసిటీస్ ఏంటి, అసలు వెలాసిటీ డయాగ్రామ్ అంటే ఏంటి. సో దీంట్లో ఏంటి అంటే నార్మల్గా మనం హైడ్రాలిక్ టర్బైన్స్కి వచ్చేటప్పుడు మీరు అక్కడ వెలాసిటీ డయాగ్రామ్స్ డ్రా చేస్తారు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మోర్ నెంబర్ ఆఫ్ వెలాసిటీస్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ ఇంపల్స్ టర్బైన్కి వచ్చేటప్పటికి ఓన్లీ మనకి మూవింగ్ బ్లేడ్స్ ఒకటే ఉంటాయి. రియాక్షన్ టర్బైన్కి వచ్చేటప్పటికి ఫిక్స్డ్ బ్లేడ్స్ ఉంటాయి, మూవబుల్ బ్లేడ్స్ ఉంటాయి. కాబట్టి దాని వెలాసిటీ డయాగ్రామ్ కంప్లీట్ డిఫరెంట్. సో ఇంపల్స్ టర్బైన్ యొక్క వెలాసిటీ డయాగ్రామ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవింగ్ బ్లేడ్ డయాగ్రామ్ వెలాసిటీ డయాగ్రామ్ ఏంటో ఒక డయాగ్రామ్ చూపిస్తాను. దాని నుంచి మనం వెలాసిటీ ట్రయాంగిల్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సి దిస్ ఈజ్ ద వెలాసిటీ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఇంపల్స్ టర్బైన్. సో ఇది అనమాట, ఇందులో మూవింగ్ బ్లేడ్, ఈ హ్యాచ్ చేసిన పోర్షన్ ఉంది చూసారా, సో ఇది బ్లేడ్ అనమాట. సో ఈ బ్లేడ్ని మనం ఏం చేస్తున్నాం, ఈ స్టీమ్ టర్బైన్స్లో మనకి హై వెలాసిటీ స్ట్రీమ్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద నాజిల్, సో నాజిల్లో నుంచి లీవ్ అయింది, సో వచ్చి మనకి బ్లేడ్ని స్ట్రైక్ చేయాలి. సో ఇక్కడ మనం నాజిల్ పెట్టుకున్నాం అనుకోండి, నాజిల్ నుంచి హై వెలాసిటీతో ఎప్పుడైతే ఈ బ్లేడ్ని టచ్ చేసిందో, బ్లేడ్స్కి వచ్చేటప్పుడు మనకి ఏరోఫాయిల్ షేప్ ఉంటాయి, సిమెట్రికల్ షేప్ ఉంటాయి. సో ఇది సిమెట్రికల్ బ్లేడ్ అనుకోండి. సో ఈ వెలాసిటీతో వచ్చి బ్లేడ్ని హిట్ చేసి ఇటువైపు నుంచి స్టీమ్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. సో ఈ పోర్షన్ అంతా మనకి ఇన్లెట్ పోర్షన్, ఈ పోర్షన్ అంతా ఏంటంటే అవుట్లెట్ పోర్షన్, దాన్ని ఎగ్జిట్ పోర్షన్ అని కూడా అంటారు. సో దీంట్లో ఉన్న వెలాసిటీస్ ఏంటి అంటే V1 అని ఒకటి ఉంది, VR1 ఒకటి ఉంది, VF1 ఒకటి, VW1 అని, U అని ఒకటి ఉంది. సో దీంట్లో ఏది ఏ వెలాసిటీస్ అన్నీ కూడా మనం చూద్దాం. సో U అనేది ఒకటి మనకి దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే బ్లేడ్ యొక్క వెలాసిటీని ఇండికేట్ చేస్తుంది. బ్లేడ్ వెలాసిటీ మాత్రమే U, మిగతావన్నీ ఏంటంటే వస్తున్న స్టీమ్ వెలాసిటీసే. సో V1 అనేది ఒక వెలాసిటీ, VR1 అనేది ఒకటి, VF1 ఒకటి, ఇది VW1. సో ఇలా మనకి ఏంటంటే దీంట్లో ఇండివిజువల్ యాంగిల్స్ కూడా ఉంటాయి. సో ఒకటి ఎంత ఇంక్లినేషన్లో ఉంది. ఇలా కంప్లీట్ డయాగ్రామ్ని మనం ఏమంటాం, వెలాసిటీ డయాగ్రామ్ అంటాం. సో దీంట్లో ఏంటంటే ఈ చూసారా, ఈ పోర్షన్ ఇన్లెట్ పోర్షన్ ఒక దగ్గర ఉంది, ఎగ్జిట్ పోర్షన్ ఒక దగ్గర ఉంది, మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం. సో వెలాసిటీ ట్రయాంగిల్స్ డ్రా చేసేటప్పుడు ఏంటంటే ఈ డయాగ్రామ్ నేను ఒక రైట్ సైడ్ అంతా ఇన్లెట్ పెడతాను, లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి అవుట్లెట్ పోర్షన్, అలా పెట్టి మనం డ్రా చేసుకుంటాం. సో వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది, అదేంటో చూద్దాం. సో ఇనీషియలీ బ్లేడ్ని వచ్చి స్ట్రైక్ చేస్తుంది కదా. సో మనం ఏం చేయాలంటే మనకి వెలాసిటీస్ని రిప్రజెంట్ చేయడానికి ఒక స్కేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్లేడ్ వెలాసిటీ అని ఒకటి ఉంటుంది. సో బ్లేడ్ వెలాసిటీ ఆర్ఎస్ మనం ఇందాక చూపించాం కదా U అని. సో ఓన్లీ ఆ బ్లేడ్ నుంచి మాత్రమే U డైరెక్షన్ చూపించాం. సో బ్లేడ్ ఎంత వెలాసిటీతో తిరుగుతుంది దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఏంటంటే మనం బ్లేడ్ వెలాసిటీ అంటున్నాం, దాన్ని U అంటాం. సో మనకి వచ్చేటప్పటికి బ్లేడ్ వెలాసిటీ ఎంత వెలాసిటీతో వస్తుందో చెప్తాను. సో వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనకి బ్లేడ్ వెలాసిటీ అనేది తెలియాలి. బ్లేడ్ వెలాసిటీ ఫర్ సపోజ్ మనకి అన్నీ మనం మీటర్ పర్ సెకండ్స్లో తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి U సమ్ మీటర్ పర్ సెకండ్, ఒక 5 మీటర్ పర్ సెకండ్, 10 మీటర్ పర్ సెకండ్ అనుకో. ఆ వాల్యూ ఎంతైతే ఇచ్చాడో బ్లేడ్ వెలాసిటీ ఎంతో, సో అంతే బ్లేడ్ వెలాసిటీతో మనం ఏం చేయాలంటే ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇదేంటది బ్లేడ్ వెలాసిటీ, నథింగ్ బట్ U, ఈ డిస్టెన్స్ అనేది. సో నేను ఈ 2 ఎండ్ పాయింట్స్ ఏంటంటే ABతో మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇన్లెట్కి వచ్చేటప్పటికి వెలాసిటీస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని నేను 1తో రిఫర్ చేస్తున్నాను. ఎగ్జిట్ అయిపోతున్న వెలాసిటీస్ని అన్నిటిని ఏంటంటే 2తో రిఫర్ చేసుకుంటున్నాం. దీంట్లో స్మాల్ U అనేది మాత్రమే బ్లేడ్కి సంబంధించింది, మిగతావన్నీ కూడా స్టీమ్కి సంబంధించినవే ఉంటాయి. సో దీంట్లో ఏంటి మనం V1 అని క్యాపిటల్ V1 ఒకటి ఉంటుంది. క్యాపిటల్ V1 ఈజ్ నథింగ్ బట్ అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ అ స్టీమ్. సో మిగతావన్నీ కూడా స్టీమ్కి సంబంధించిన వెలాసిటీసే, ఒక్క బ్లేడ్ వెలాసిటీ మాత్రమే బ్లేడ్కి సంబంధించింది. అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద స్టీమ్ V1 అంటున్నాం. క్యాపిటల్ V1 అనేది అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్. 1 అనే అన్నీ మనం ఏం చెప్పుకున్నాం, ఇన్లెట్ పోర్షన్స్ దగ్గర కాబట్టి. సో అదే క్యాపిటల్ V2 వచ్చేటోడికి అదేమవుతుంది, అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద స్టీమ్
ఎక్కడ ఎగ్జిట్ దగ్గరకు వచ్చేటప్పటికి. ఓకే, సో ఇదంతా ఇన్లెట్ పోర్షన్, ఇది ఎగ్జిట్ పోర్షన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఆల్ఫా అని ఒక ఇంక్లినేషన్ ఉంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ద నాజిల్ యాంగిల్. నాజిల్ని మనం ఏంటంటే సమ్ ఇంక్లినేషన్లో మౌంట్ చేయడం వల్ల ఏంటి, హై వెలాసిటీతో అది ఇంపెంజ్ చేస్తుంది బ్లేడ్ పైకి. సో ఈ నాజిల్ యాంగిల్ ఎంత సెట్ చేసుకున్నాం, ఫ్రమ్ ద పాయింట్ ఏ నుంచి నాజిల్ యాంగిల్ ఎంత ఉందో ఆల్ఫాతో మనం ఏంటంటే ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ద లైన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద స్టీమ్ అట్ ఇన్లెట్. సో అంటే ఈ లైన్ యొక్క లెంగ్త్ ఎంత, ఈక్వల్ టు V1. ఈ ఇంక్లినేషన్ వచ్చేటప్పటికి నాజిల్ యాంగిల్ ఎంత ఉందో ఆల్ఫా ఇంక్లినేషన్. సో ఆల్రెడీ ఏబి పాయింట్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ పాయింట్ని మనం సి అనుకుందాం. సో ఏం చేయాలి, ఫ్రమ్ ద సెంటర్ బి. సో బి నుంచి అగైన్ మనకి ఇక్కడ ఇంకొక ఇంక్లినేషన్ ఉంటుంది. బి దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఎందుకు చూసారా, అబ్సల్యూట్ వెలాసిటీ V1 అని. దీంతో పాటు మనకి VR1 అని ఒకటి ఉంటుంది. VR1 ఈజ్ నథింగ్ బట్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అట్ ఇన్లెట్. VF1 ఫ్లో వెలాసిటీ ఆఫ్ స్టీమ్, అంటే స్టీమ్ ఫ్లో అనమాట, వెలాసిటీ ఆఫ్ ఫ్లో. ఓకే, సో దిస్ ఈజ్ ఫ్లో వెలాసిటీ అట్ ఇన్లెట్ VR1, VF1. VW1 అని ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ వర్ల్ వెలాసిటీ, దీన్ని మనం వర్ల్ వెలాసిటీ అంటున్నాం. సో ఇక్కడ ఏ నుంచి ఎలా అయితే V1 డిస్టెన్స్తో డ్రా చేసాము, రిలేటివ్ వెలాసిటీతో మనం ఏం చేయాలి, బి నుంచి సికి జాయిన్ చేసుకోవాలి. ఇది మనకేంటంటే ఇన్లెట్కి సంబంధించిన డయాగ్రామ్ అనమాట ఇదంతా. ఇది ఓన్లీ ఇన్లెట్కి సంబంధించిన ట్రయాంగిల్. అవుట్లెట్కి వచ్చేటప్పటికి ఏంటి, ఇలా ఎలా అయితే మనం నాజిల్ యాంగిల్ ఇంక్లినేషన్తో ఇటువైపు అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అట్ ఇన్లెట్ తీసుకొని ఈ లైన్ డ్రా చేసాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి 5 ఇంక్లినేషన్ ఉంటుంది. 5 ఇంక్లినేషన్ యాక్చువల్గా బి దగ్గర పాయింట్ పెట్టి ప్రొట్రాక్టర్ తీసుకొని కంపాస్ తీసుకొని మనం ఏంటంటే ఇలా ఒక ఆర్క్ కనుక డ్రా చేసుకున్నాం అనుకోండి. ఓకే, అంటే ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది ఆర్క్. సి పాయింట్ నుంచి ఇలా కొంత డిస్టెన్స్లో ఆర్క్ డ్రా చేస్తుంది. ఆ ఆర్క్ మీదకే టచ్ అయ్యేటట్టు బి నుంచి V2 అంటే అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అట్ అవుట్లెట్, ఆ డిస్టెన్స్తో మనం ఏంటంటే డ్రా చేసుకుంటాం. ద ఇంక్లినేషన్ దాన్ని ఏమంటాం మనం, 5 అంటాం. ఓకే, 5 ఈజ్ ద అవుట్లెట్ యాంగిల్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్. ఇది వచ్చేటప్పటికి నాజిల్ యాంగిల్. 5 అనేది మాత్రం బ్లేడ్ యొక్క అవుట్లెట్ యాంగిల్, బ్లేడ్కి సంబంధించింది అనమాట. ఇది బ్లేడ్ అవుట్లెట్ యాంగిల్. ఈ డిస్టెన్స్లో మనం V2 అనుకుంటున్నాం. సారీ, ఏ నుంచి డ్రా చేసింది V1, బి నుంచి డ్రా చేసింది VR1. సిమిలర్లీ ఏ నుంచి మనం డ్రా చేస్తున్న లైన్ ఏమంటాం, V2 అంటాం. బి నుంచి డ్రా చేసేదాన్ని VR2 అన్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఈ ఇటువైపు ఎంతైతే ఎక్స్టెన్షన్ ఇచ్చామో, అంటే U వాల్యూ ఎంత ఉందో, ఇటువైపు కూడా మనం డాటెడ్ లైన్లో అంతే డిస్టెన్స్ తీసుకుంటాం, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు U డిస్టెన్స్. ఏబిసి, దీన్ని పాయింట్ డి అనుకుంటున్నాం, ఈ పాయింట్ నేను ఈ అనుకుంటున్నాను. ఈ రెండింటిని మనం వర్టికల్ లైన్తో జాయిన్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్. ఓకే, సో ఈ ఇంక్లినేషన్ని థీటా అనుకుంటాం. అలాగే ఇటువైపు ఎలా అయితే ఎక్స్టెండ్ చేసామో, అంటే ఇన్లెట్ సైడ్ అవుట్లెట్ సైడ్ కూడా మనం ఎక్స్టెండ్ చేస్తే ఇలా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయొచ్చు. ఇక్కడ జాయిన్ అయింది. సో ఇది ఏ అనమాట, ఇది కాదు, ఈ పాయింట్ ఏ. ఇక్కడ ఈ ఇచ్చాం కదా, ఇది ఎఫ్ అనమాట. సో రిలేటివ్ వెలాసిటీస్ వచ్చేవి V1 ఇవి వచ్చాయి. సో వాట్ ఈజ్ మీన్ బై ఫ్లో వెలాసిటీ. ఫ్లో వెలాసిటీ అంటే ఏంటంటే వస్తున్న స్టీమ్ ఫ్లో ఇన్లెట్ దగ్గర ఎంత ఉంది, అవుట్లెట్ దగ్గర ఉంది. రైట్ సైడ్ పోర్షన్స్ అంతా ఇన్లెట్ అని చెప్పుకున్నాం. ద డిస్టెన్స్ ఫ్రమ్ ఈ టు సి ఈజ్ ఫ్లో వెలాసిటీ. ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎఫ్ టు డి, సో దీన్ని ఏమంటున్నాం, ఫ్లో వెలాసిటీ ఆఫ్ ద స్టీమ్ అట్ అవుట్లెట్ ఎగ్జిట్, VF1, VF2. ఇంకా మనకి మిగిలిపోయిన వెలాసిటీ ఒకటి ఉంది, దట్ ఈజ్ వెర్ల్ వెలాసిటీ. వెర్ల్ వెలాసిటీ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఏ నుంచి ఈ వరకు ఉన్న ఈ హారిజాంటల్ డిస్టెన్స్ని మనం ఏమంటాం, VW1 అంట. అలాగే ఏ నుంచి ఇటువైపు ఎఫ్ వరకు ఉన్న ఈ డిస్టెన్స్ని VW2 వెర్ల్ వెలాసిటీ అంటాం. ఓకే, సో ఇటువైపు థీటా ఇంక్లినేషన్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇటువైపు ఈ యాంగిల్ని ఏమంటాం మనం, బీటా ఇంక్లినేషన్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంక్లినేషన్స్. బీటా ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్ ఆఫ్ డిశ్చార్జ్ అట్ ఎగ్జిట్.
యాంగిల్ ఆఫ్ డిశ్చార్జ్ అట్ ఎగ్జిట్ని బీటాతో ఇండికేట్ చేస్తుంది. థీటా ఈజ్ నథింగ్ బట్ ఇన్లెట్ యాంగిల్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్. ఇన్లెట్ యాంగిల్ ఆఫ్ బ్లేడ్ అంటే మనకున్న 4 యాంగిల్స్ ఏంటంటే చూద్దాం. ఒకటి ఆల్ఫా, ఏ నుంచి వచ్చిన ఆల్ఫా యాంగిల్ ఏంటంటే నాజిల్ యాంగిల్. బి నుంచి ఇదే డైరెక్షన్లో ఉన్న థీటా ఏంటంటే ఇన్లెట్ యాంగిల్ ఆఫ్ బ్లేడ్. ఇటువైపు 5 అని చూసావా, అది అవుట్లెట్ యాంగిల్ ఆఫ్ బ్లేడ్. ఇటువైపు ఉన్న దాన్ని ఇన్లెట్ యాంగిల్ ఆఫ్ బ్లేడ్ అంటున్నాం, ఇటువైపు ఉన్నది అవుట్లెట్ యాంగిల్ ఆఫ్ బ్లేడ్. ఇక్కడికి వచ్చిన 5 అనేది ఏంటంటే యాంగిల్ ఆఫ్ డిశ్చార్జ్. ఎగ్జిట్ దగ్గర ఎంత డిశ్చార్జ్ అవుతుందో, డిశ్చార్జ్ అయినప్పుడు కూడా సమ్ ఇంక్లినేషన్లో అది డిశ్చార్జ్ అవుతుంది స్టీమ్ అనేది. సో అదనమాట. సో ఈ ఎంటైర్ ఈ డయాగ్రామ్ని మనం ఏమంటాం, వెలాసిటీ డయాగ్రామ్ అంటాం. కంబైన్డ్ వెలాసిటీ డయాగ్రామ్ అనొచ్చు. అంటే ఏంటి, ఇన్లెట్ వెలాసిటీస్ అవుట్లెట్ వెలాసిటీస్ రెండింటిని మనం ఏం చేస్తాం, కంబైన్ చేస్తాం. సో రైట్ సైడ్ పోర్షన్ అంతా కూడా ఇన్లెట్ వెలాసిటీస్, లెఫ్ట్ సైడ్ పోర్షన్ అంతా అవుట్లెట్ వెలాసిటీస్ అన్నమాట. సో రెండు కలిపి డ్రా చేసాం కాబట్టి దీన్ని ఏమంటాం అంటే కంబైన్డ్ వెలాసిటీ డయాగ్రామ్ అంటాం. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ బీడి అనేది డ్రా చేసాం కదా, బీడి అనేది ఏమవుతుంది, ఇది రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద స్టీమ్ అట్ అవుట్లెట్. సో ఈ బీడి అనేది VR2కి ఈక్వల్ అవుతుంది. ఈ లెంగ్త్ ఆఫ్ బీడి ఉంది చూసారా, దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఈ బీసీ లెంగ్త్ ఎంత ఉందో బీడీ లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. బట్ దాంట్లో మనం ఏంటంటే ఒక ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో బీడీ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బీసీ, బట్ రెండు ఈక్వల్ అయితే కాదు. VR1 VR2 ఎప్పుడు ఈక్వల్ కాదు. దాంట్లో ఏంటంటే ఒక ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ కేని తీసుకున్నాం. సో దెన్ బీడీ ఈక్వల్స్ టు K ఇంటూ బీసీ. ఇఫ్ ఈ ఫ్రిక్షన్ కనుక మనం నెగ్లెక్ట్ చేస్తాం అనుకో, K ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇన్ దట్ కేస్ ఓన్లీ బీడీ ఈక్వల్స్ టు బీసీ. సో ఏఈ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవుతుంది, ఏఈ ఈజ్ ద వెల్ వెలాసిటీ. ఈసీకి వచ్చేటప్పటికి ఫ్లో వెలాసిటీ ఆఫ్ ద స్టీమ్. సో ఈ రెండు వర్టికల్ కాంపోనెంట్స్, హారిజాంటల్ కాంపోనెంట్స్కి వచ్చేటప్పటికి వెల్ వెలాసిటీస్ అనమాట. సో ఇదే వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేసే ప్రొసీజర్. సో దీంట్లోకి వచ్చేటప్పుడు మనకి వేరే ఫార్ములాస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో ఆ ఫార్ములాస్ తెలిస్తే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ వర్క్ డన్ ఆన్ ద బ్లేడ్. సో ఎంత వర్క్ చేస్తుంది బ్లేడ్ దగ్గర. సో వర్క్ డన్ ఆన్ ద బ్లేడ్ వచ్చేటప్పటికి మనం ఏంటంటే న్యూటన్ సెకండ్లని ఫాలో అవుతాం. సో యాజ్ పర్ ద న్యూటన్స్ లా ఫోర్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ తీసుకున్న ఫోర్స్ ఏంటంటే టాంజెన్షియల్ ఫోర్స్ ఆఫ్ ద బ్లేడ్ అనమాట. సో టాంజెన్షియల్ ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ ఇక్కడ ఏంటంటే అన్నీ మనం పర్ సెకండ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, అంటే మాస్ పర్ సెకండ్ ఇంటూ యాక్సలరేషన్కి వచ్చేటప్పుడు మనకి ఏంటి చేంజ్ ఇన్ వెలాసిటీని యాక్సలరేషన్ అనొచ్చు. వర్క్ డన్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తామంటే చేంజ్ ఇన్ వెర్ల్ వెలాసిటీ. సో చేంజ్ ఇన్ వెర్ల్ వెలాసిటీని ఇక్కడ యాక్సలరేషన్ అంటాం. సో దెన్ మాస్కి వచ్చేటప్పటికి M ఇంటూ చేంజ్ ఇన్ వెర్ల్ వెలాసిటీ. మన దగ్గర ఎన్ని వెర్ల్ వెలాసిటీస్ ఉన్నాయి, ఒకటి వెర్ల్ వెలాసిటీ అట్ ఇన్లెట్ చేంజ్ ప్లస్ ఆర్ మైనస్, అంటే ఏది పెద్ద వాల్యూ ఉందో దాన్ని బట్టి తీసుకుంటాం అనమాట. సో ఇది చేంజ్ ఇన్ వెర్ల్ వెలాసిటీ అంట. ఇదేంటి ఫోర్స్. సో నౌ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వర్క్ డన్. వర్క్ డన్ పర్ సెకండ్స్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ మోడ్. దిస్ ఈజ్ ఆల్సో పర్ సెకండ్. సో వర్క్ డన్ పర్ సెకండ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ మూవ్ పర్ సెకండ్. సో ఇక్కడ ఫోర్స్కి వచ్చేటప్పుడు మనకి ఫార్ములా ఏమొచ్చింది, M ఇంటూ వెర్ల్ వెలాసిటీలో చేంజ్ అనమాట, VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 ఇంటూ డిస్టెన్స్ మూడ్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన వెలాసిటీ ఏ వెలాసిటీ తీసుకుంటామంటే నార్మల్ వెలాసిటీ ఆఫ్ ద బ్లేడ్ తీసుకుంటున్నాం. ఓకే, వర్క్ డన్ ఆన్ ద బ్లేడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే నార్మల్ వెలాసిటీ ఆఫ్ ద బ్లేడ్ తీసుకోవచ్చు. సో ఇది వర్క్ డన్కి వచ్చేటప్పటికి న్యూటన్ మీటర్ పర్ సెకండ్, లేదా మనం ఎలా రాయొచ్చు జౌల్ పర్ సెకండ్లో కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వర్క్ డన్ పర్ సెకండ్. సో వర్క్ డన్ పర్ సెకండ్నే మనం ఏమని చెప్పొచ్చు, పవర్ అనొచ్చు కదా. సో పవర్ డెవలప్డ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు M ఇంటూ VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 ఇంటూ U. జౌల్ పర్ సెకండ్నే
పవర్కి వచ్చేటప్పటికి వాట్స్ అని కూడా అంటాం. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ పవర్ డెవలప్. సో దీంట్లో మనం ఏంటంటే బ్లేడ్ ఎఫిషియన్సీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా డయాగ్రామ్ ఎఫిషియన్సీ అని కూడా అంటారు, బ్లేడ్ ఆర్ డయాగ్రామ్ ఎఫిషియన్సీ. సో బ్లేడ్ ఆర్ డయాగ్రామ్ ఎఫిషియన్సీకి వచ్చేటప్పటికి దీని ఫార్ములా ఏంటి అంటే ద రేషియో ఆఫ్ వర్క్ డన్ ఆన్ ద బ్లేడ్ బై ఎనర్జీ సప్లైడ్ టు ద బ్లేడ్. సో అంటే వర్క్ డన్ టు ఎనర్జీ సప్లైడ్. సో వర్క్ డన్కి వచ్చేటప్పుడు మనకు ఆల్రెడీ ఫార్ములా వచ్చింది, ఏంటి వర్క్ డన్ పర్ సెకండ్కి m ఇంటూ VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 ఇంటూ U. నా పర్ ఎనర్జీకి వచ్చేటప్పటికి ఎనర్జీ ఫార్ములా మనకు తెలుసు, ½ mv². ½ m ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద స్టీమ్ అట్ ఇన్లెట్ తీసుకున్నాం. సో ½ mv1². సో ఎఫిషియన్సీ ఆఫ్ ద బ్లేడ్ కాబట్టి ఈటా సఫిక్స్ b VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 ఇంటూ ఇక్కడ ఏంటంటే ఎంని క్యాన్సిల్ చేస్తున్నాను, ఈ 2ని పైకి తీసుకెళ్ళిపోతున్నాను. సో 2 ఇంటూ స్మాల్ u బై క్యాపిటల్ V1². సో దిస్ ద ఫార్ములా ఫర్ ఎఫిషియన్సీ ఆఫ్ ద బ్లేడ్. నా ఇది బ్లేడ్ ఎఫిషియన్సీ. అలా కాదు, నాజిల్ ఎఫిషియన్సీ తెలియాలి మనకి. సో నాజిల్ ఎఫిషియన్సీకి వచ్చేటప్పటికి దీని ఫార్ములా ఏంటి, ఇక్కడ వర్క్ డన్ టు ఎనర్జీ అని చెప్పుకున్నాం. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద స్టీమ్. నాజిల్ ఎఫిషియన్సీకి వచ్చేటప్పటికి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ అట్ ఎగ్జిట్ ఆఫ్ నాజిల్, అంటే నాజిల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు దానికి ఉన్న కైనెటిక్ ఎనర్జీకి ఎంత ఎంథాల్పీ డ్రాప్ అయింది. సో ఎంథాల్పీ డ్రాప్ ఇన్ నాజిల్లో సంబంధించిందని అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద స్టీమ్ అట్ ఎగ్జిట్ ఆఫ్ ద నాజిల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది, దాంట్లో డ్రాప్ అయిన ఎంథాల్పీ ఎంత. సో రెండింటి రేషియోని మనం ఏమంటాం, నాజిల్ ఎఫిషియన్సీ అంటున్నాం. సో ఎఫిషియన్సీ ఆఫ్ ద నాజిల్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ యాజ్ యూజువల్ ½ m క్యాపిటల్ V1² టు ఎంథాల్పీ ఏంటి m ఇంటూ ΔH. సో ఇక్కడ కూడా సిమిలర్లీ mm క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ½ V1² బై ΔH చేంజ్ ఇన్ ఎంథాల్పీ. ఓకే, దీన్ని ఎంథాల్పీ డ్రాప్ అని కూడా అంటాం. సో దీనికి వచ్చేటికి దీని యూనిట్స్ జౌల్స్. సో వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అనేది తెలిసిందే, మీటర్ పర్ సెకండ్. ఇది ఓకే, దిస్ ద ఫార్ములా ఫర్ నాజిల్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ స్టేజ్ ఎఫిషియన్సీ. అంటే మనం బ్లేడ్స్ ఎప్పుడు కూడా సమ్ స్టేజెస్లో నుంచి స్టీమ్ అనేది ఫ్లో అయ్యేటట్టు చేసుకుంటాం. సో అలా నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి కదా. సో ఒక స్టేజ్ దగ్గర దాని ఎఫిషియన్సీ చెప్పాలంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వర్క్ డన్ ఆన్ ద బ్లేడ్లో ఉన్న వర్క్ డన్ అండ్ ఎంథాల్పీ డ్రాప్. సో ఆల్రెడీ మనకి ఎంథాల్పీ డ్రాప్ ఇన్ నాజిల్. సో ఇందాక తీసుకున్నాం కదా, ఎంథాల్పీ డ్రాప్ వచ్చేటికి m ΔH సేమ్ అలాగే తీసుకుంటాం ఇక్కడ కూడా.